నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా మనకి సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఇవి పర్మనెంట్ పోస్టులు. అదేవిధంగా ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు, అదైతే గుర్తుంచుకోండి. టోటల్గా చూసుకుంటే మనకి 2 కేటగిరీలకు సంబంధించి కేవలం 2 పోస్టులు ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. ఈ 2 పోస్టులను కూడా మనకి ఓబీసీ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. అంటే ఈ పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోలేరు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఇవి మనకి గ్రూప్ సి కేటగిరీలోకి అయితే వస్తాయి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. 2 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయన్నాను కదా. ఈ పోస్టులు మనకి కుక్కి సంబంధించి, హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఏజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పే స్కేల్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్గా మెన్షన్ చేశారు. 28 ఇయర్స్ దాటిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోలేరు. 28 ఇయర్స్ బిలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోగలరు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాల్లోకి వెళ్తే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మెట్రికులేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదైతే ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. అయితే మనకి చూసుకుంటే ఏదైతే కుక్ పోస్ట్ ఉందో, ఈ కుక్ పోస్ట్కి సంబంధించి 6 మంత్స్ అనేది కుకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటూ మెన్షన్ అయితే చేశారు. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, జస్ట్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. కుక్కి సంబంధించి పే స్కేల్ చూసుకుంటే, అంటే శాలరీ అనేది చూసుకుంటే 19,900. హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించిన పే స్కేలు, అంటే శాలరీ అనేది చూసుకుంటే 18,000. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్లో కలుపుకొని దగ్గరగా 25,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తాయి, అదైతే గుర్తుంచుకోండి. మనకి పర్మనెంట్ పోస్టులే కాకుంటే మనకి ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషనరీ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయ్యి మన వర్కింగ్ అనేది బాగుంటేనే మనల్ని పర్మనెంట్ అయితే చేస్తారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఆఫ్లైన్లో సెండ్ చేయాలి అప్లికేషన్ ఫామ్స్, అదైతే గుర్తుంచుకోండి. మనకి ఆఫ్లైన్లో సెండ్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ మీద 5 రూపీస్ స్టాంప్ అయితే ఖచ్చితంగా అంటించాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశాను కదా. అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ నుండి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకుని అప్లై చేసేటప్పుడు అదైతే అటాచ్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇది మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి, అదైతే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫామ్ కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు, ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాం ఆ పోస్ట్ నేమ్ రాయాలి. మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. మన నేమ్ని బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మన అడ్రస్సు, హౌస్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ నెంబరు, అంటే డిస్ట్రిక్ట్ పిన్ కోడ్స్ ఇవన్నీ అటాచ్ అయితే చేయాలి. ఇవన్నీ చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇదంతా ఫిల్ చేసిన తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ కూడా అటాచ్ అయితే చేయాలి. ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఓన్లీ ఓబీసీ అభ్యర్థులకే ఉన్నాయి కాబట్టి ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాలి. అవి అయితే ఇక్కడ అటాచ్ చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైడ్ కూడా అటాచ్ అయితే చేయాలి, అంటే అంటించి మనకి పోస్ట్ చేస్తే సరిపోతుంది, ఇదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అప్లికేషన్ ఫాము ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఒకటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఇవైతే డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు సంబంధించిన పోస్టులు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సంబంధించినవి అనుకుంటే వారికి అయితే షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.